2 కాళ్ళు లేవు అది కూడా రాలేదు కానీ నా చిన్న భార్య బోడెల్ని పంపిస్తానా. బోడెల్ని ఆమెకు ఎందుకు వచ్చింది బిరుదు? దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే పుట్టిన కానీ ఇప్పటి వరకు 2 పిల్లలు కన్నది కానీ ఇంటికి పోసలేదు. రోడ్డేగా బోడెల్ని పెట్టాను దాని పేరుగా. సరే వింటివా సురమాంబ? తోలుతాడట, తోలుకోనిరా. నువ్వు వెళ్ళి అంతఃపురంలోకి వెళ్ళాలా? సరే, శివుని పూజ చేసుకొని అనంతరం నేను వస్తాను. నాకు అనుమతించాలి కాబట్టి ఉండాలి కదా. వెళుతున్నా నీ గుడికే వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా నీ గుడికే వెళుతున్నా. నా కాడికి నువ్వు వచ్చావు కాదు, శివనామ స్మరణం చేసుకుంటూ మనం కూడా వనంతరంలోకి వెళ్ళిపోదాం పదరా. తొందరగా వెళ్ళిపోదాం పదరా. శివనామ స్మరణ చేసినట్లయితే ప్రతి గౌనికి కూడా చెట్టు కిందికి వెళ్ళి చప్పట్లు పడితే చెట్టు మీది పిట్టలు ఏ విధంగా లేచిపోతాయో, ఘోరంత పుణ్యంతోటి ప్రతి ఒక్క మానవుగా కూడా చేసిన పాప పుణ్యాలను కూడా తొందరగా వెళ్ళిపోవడం కర్తవ్యం. ఓం నమః శివాయ. కైలాస శిఖరములోన చల్లనైన దేవుడవై, ఉత్తమైన మత్తులకెప్పుడు ముక్తినిచ్చే దాతవు నీవై. ఓం నమః శివాయ. ఉత్తమైన కరుణదోన కలిగి చేరి తాము మనసు మొక్కేదా, అదిలోన నీ రూపు మిదిలేను నా స్వామి. హరి సనస హరి సనస హరి సనస. కైలాస శిఖరములోన చల్లనైన దేవుడవై, ఓమైన భక్తులకెప్పుడు ముక్తినిచ్చే దాతవు నీవై. గంగమ్మను తలపైన, గౌరమ్మను ఎదపైన, ధరణి ఏలుచున్న రుద్రమూర్తివి నీవేరా. గంగమ్మను తలపైన, గౌరమ్మను ఎదపైన, ధరణి ఏలుచున్న రుద్రమూర్తివి నీవేరా. భక్తులాము నిన్ను దేరి భజనలెన్నో చేశామే, భక్తులాము నిన్ను దేరి భజనలెన్నో చేశామే. ముక్తి కొరకు నిన్ను వేడి మా శక్తినే కోల్పోయామే. ముక్తి కొరకు నిన్ను వేడి మా శక్తినే కోల్పోయామే. ఆదిదేవుడా ఆదరించరా, నీవు నాక నిద్ర లేక వేచి వేచి ఉన్నాము. రాగాలు దిగాలు శివరాత్రి రవాలి. హరి సగస హరి సగస హరి సగస. కైలాస శిఖరములోన చల్లనైన దేవుడవై, ఉత్తమైన భక్తులకెప్పుడు